ఇక నాన్నగారి దగ్గరికి వస్తే అంటే కొంతమంది అంటే ఎవరైనా ఎంత మంచి వ్యక్తి ఎంత ఉన్నత శిఖరాలకు ఎదిగినా కానీ రాజకీయ ప్రత్యర్థులు అనేవాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. వాళ్ళు చేసే విమర్శలు చేస్తూనే ఉంటారు. అట్లా వాళ్ళు చేసే విమర్శలు ఒకటి బాలయ్య గారు కేవలం దళిత్ కాబట్టి, అప్పుడు ఆ టైంలో చదువుకున్న దళితులు తక్కువ కాబట్టి మాత్రమే ఆ దళిత్ కార్డు ఉపయోగించుకొని ఆయన పైకి ఎదిగాడు. ఇవాళ మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకు వచ్చేసరికి హరీష్ బాలయ్యకు కొడుకు అన్న ఒక ఇది తప్ప తనకి పొలిటికల్ నాలెడ్జ్ జీరో, వేరే ఇంకేమీ లేదు, ఇక్కడ అందుబాటులో ఉండడం, ఇలాంటివన్నీ కూడా మీకు బయట ప్రచారాలు చేస్తారు. అంటే ఎట్లా చూస్తారు? అంటే నాన్నగారిని ఒక దళిత లీడర్గా వాళ్ళు ఒక మూలకి నెట్టాన్ని ఎట్లా చెప్తారు మీరు? మళ్ళీ మీ దగ్గరికి వచ్చేసరికి కేవలం బాలయ్యకు కొడుకు, అంతకుమించి వేరే ఏమి లేదు అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? అంటే వాళ్ళు ఇంకా అయితే నేను ఒకటే చెప్తానండి, వాళ్ళు ఈరోజు గెలవడానికి ఏదన్నా మాట్లాడతారు. నిజంగా స్వయంగా నేను ఒకటే చెప్తా, ఇప్పుడు దాకా నాకు అపోనెంట్గా పోటీ చేసిన ప్రతి ఒక్కరు ఈ ప్రాంతం నుంచి నిలబడిన నాయకులు అందరూ కూడా ఏదో ఒక టైంలో వాళ్ళ నాన్నగారితో కలిసి పనిచేసిన వ్యక్తి వాళ్ళే తెలియజేసుకున్నారు. కానీ ఏంటంటే వాళ్ళు రేపు అన్నాడు అపోనెంట్గా వాళ్ళు పోటీ చేస్తారు, ఏదో ఒకటి చెప్పాలి కదా, చెప్పకపోతే ప్రజలు ఏం నమ్ముతారు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను నిజంగా వాళ్ళని కూడా విమర్శించాల్సిన ఆలోచనలు లేను. నేను ఒకటే చెప్తా, రేపు అన్నాడు నాన్నగారు అజాత్ శత్రు, నిజంగా మీరు అందరూ ఒకసారి గమనించారు. అని ఏ పార్టీ అందరూ కూడా కలిసి పనిచేసేవారు, ఏ పార్టీతో అనేది కాదు. ఇప్పుడు ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి నిలబెట్టారు, కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన అభినందించారు. ఆనాడు ఆయన చనిపోయినప్పుడు అమలాపురంలోని లాస్ట్ బరియర్ రైట్స్ జరుగుతున్న టైంలో మీరు గమనిస్తే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి జీ గారు వచ్చారు. ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ సోనియా గాంధీ గారు కూడా రావడం కూడా జరిగింది. పూర్తిగా అక్కడ సెంట్రల్ మినిస్టర్స్తో పాటు ఇక్కడ ఈవెన్ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారితో పాటు అందరూ కూడా రావడం జరిగింది. ఒక్కసారి అసలు అమలాపురం ప్రాంతంలో ఏం జరుగుతుందని ప్రజలే ఆశ్చర్యపడ్డారు. అంతమంది రావడం వల్ల ఒక 144 సెక్షన్ కూడా విధించడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తికి మరి ఇప్పుడు సోకాళ్ళు ఇప్పుడు పోటీ ఈ రోజు నేను అడుగుతుంది ఒకటే, వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు దళిత లీడర్ అంటున్నారు. నిజంగా దళిత లీడర్ అయితే మొత్తం ఇంతమంది వచ్చేవారా? ఆయన గురించి ఇంతమంది పని కట్టుకొని అసలు నిజంగా ఇక్కడికి రావాలంటే మీరు ఫస్ట్ మొదటి ఢిల్లీ నుంచి రాజమండ్రికి రావాలి, రాజమండ్రి నుంచి హెలికాప్టర్ వేసుకుని మళ్ళీ ఇక్కడికి రావాలి. అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ ద మెయిన్ లీడర్స్. సో వాళ్ళందరూ ఎంత ప్రయాణం చేసి వాళ్ళు వచ్చారంటే ఆయన మీద ఉన్న అభిమానమే కదా. నిజంగా ఆయన దళిత్ కార్డ్ అయి ఉంటే మాత్రం, ఓన్లీ దళితులకి ఆయన పనిచేసి ఉంటే మాత్రం, వాళ్ళకే ఆయన సొంత కులానికి ఆయన మాట్లాడి ఉంటే వీళ్ళందరూ వచ్చేవాళ్ళ. మరొకటి అంటారు, నేను రేపు రాబోతున్నాను, నేనేమో బాల్యగారు, నాకేమో ఓన్లీ నాన్నగారు తప్పించి నాకు ఇక్కడ ఏమి స్థానికంగా నాకు అసలు ఏం చేయాలో ఏంటో తెలియదు అంటారు. నేను ఒకటే అన్నా, ఈ 5 సంవత్సరాలు నేను ఇక్కడ ఉన్నా, వాళ్ళు ఒప్పుకుంటారా లేదా? 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా, ప్రజలే తెలియజేసుకుంటారు. ప్రతి విషయం గురించి నేను మాట్లాడా. రేపు అన్నాడు నాన్నగారు ఆశయాలని వెంటనే మేము పూర్తి చేస్తానని చెప్పాను. ఆనాడు నేను ఒక్కటే అడుగుతా, ఈ 20 సంవత్సరాలు అయింది, రైల్వే లైన్ ఆనాడు శంకుస్థాపన కూడా జరిగింది, ఇప్పుడు దాకా అది పూర్తి అవ్వలేదు ఎందుకు? స్థానికంగా యువతకి గురించి నేను ఎప్పుడు మాట్లాడతా, ఇంతమంది యువత ఉన్నారు కానీ వాళ్ళకి మాత్రం ఉపాధి లేదు, జాబ్స్ లేవు. ఈ రోజు వరకు కూడా ఎవరు మాట్లాడలేని పరిస్థితి. నేను అడుగుతుంది ఒకటే, ఇక్కడ లోకల్గా వ్యవస్థలు ఉన్నాయి, ఓఎన్జీసీ ఉంది, వేదాంత్ ఉంది, వీళ్ళు ఎంత పర్సెంటేజ్ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు? మేజర్ స్టేక్ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కానీ ఇవ్వాలి, అది కూడా మాట్లాడలేదు ఎవరికి. రేపన్నాడు నేను అంటుంది, ఈ పెద్ద వ్యవస్థలు ఉన్నప్పుడు వీరికి సిఎస్ఆర్ నిధులు ఉంటాయి, వీరు ఎంత సిఎస్ఆర్ నిధులు అసలు అమలాపురం పార్లమెంట్ పరిధిలోని ఎంత ఉపయోగిస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది ఎవరో చెప్పలేని పరిస్థితి. ఓన్లీ ఏంటంటే వీరికి ఈరోజు ఏదో ఒకటి మచ్చ జరగాలి అబ్బాయి మీద, ఎందుకంటే రేపు అన్నాడు ఇంకేం లేదు చెప్పడానికి, లేదు అందుబాటులో లేడు, లేకపోతే ఎక్కడ కనిపించట్లేదు, ఇక్కడికి వచ్చి ఒక 2 రోజులకు వస్తారు అని చెప్పి. నేను ఒక్కడే చెప్తున్నా, నేను మా నాన్నగారు అడుగుతాను నేను నడవాలనుకుంటున్నా. రేపన్నాడు నేను ఆయన పేరు పెట్టుకొని నేను గెలిచి రేపన్నాడు ఆయన విధంగా నేను ముందుకు వెళ్ళకపోతే
మా నాన్నగారి మీద నేను ఒక మచ్చ తీసుకొచ్చా, తప్పనిసరిగా. మరి అది ఎలాగ రాణిస్తా, అది ఎలా రాణిస్తా? ఖచ్చితంగా అలాంటి మచ్చ కూడా రానికుండా నేను పనిచేస్తానని నేను ప్రజలకు తెలియజేస్తాను. ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు ఆ విషయాన్ని? 100%. నేను నిజంగా చెప్పిన, కావాలంటే నా రాజకీయం నుంచి తప్పుకుంటాను నిజంగా మా నాన్నగారి మీద ఏదైనా మచ్చ వస్తాయి. షూరా? 100%. ఆయన మీద ఒక్క మచ్చ వచ్చిందంటే మాత్రం నా వల్ల నేను తప్పుకుంటా. చాలా నిజంగా బిగ్. నో ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ దిస్. ఇది అయితే నో డౌట్. ఎందుకంటే ఆయన మీద ఉన్న అభిమానం ఈ రోజు వరకు అది చూస్తే దాన్ని కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది. నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ అభిమానాన్ని ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా నేను దాన్ని అలాగే కాపాడుకుంటానని కూడా తెలియజేస్తాను. తప్పనిసరి. ఎందుకంటే ఇది జనాలు కూడా నమ్మే విషయమే. నా వరకు అయితే నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఎందుకంటే ఎవరైనా కానీ మామూలుగా ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు నెక్స్ట్ ఆయన మరణానంతరం వెంటనే అమ్మగారు మళ్ళీ నేను పోటీ చేస్తానని చెప్పనేవాడు. మళ్ళీ అని చెప్పి మొత్తం అసలు అప్పుడు కనుక పోటీ చేస్తుంటే ఎప్పటి వరకు కూడా ఈ ఎంపీ సీట్ అనేది మీ ఫ్యామిలీ నుంచి పోకుండా అక్కడే ఉండేది. మీరు డైరెక్ట్గా వచ్చేసి మీకు రెడ్ కార్పెట్ లాగా ఉండేది పొలిటికల్. మీకు ఈ పరిస్థితి, మీరు ఇంత కష్టపడి 8,000కి జీతానికి పనిచేసి మొత్తం అసలు లోకల్లో ఏంటి గ్రౌండ్ లెవెల్ మళ్ళీ వెళ్ళి మొత్తం అన్నీ నేర్చుకొని వచ్చి చేయాల్సిన అవసరం ఉండేది. కాబట్టి మీ మాట ఇది గ్యారంటీగా అమలాపురం ప్రజలు మాత్రం నమ్ముతారు. ఆ నమ్మకం చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండబట్టే ఈరోజు మిమ్మల్ని ఇక్కడ అభ్యర్థిగా ఎంపిక చేశారు. మీరే చెప్తున్నారు ఇక్కడ మనకు అమలాపురం నుంచి పార్లమెంట్ వరకు కూడా. అమలాపురాన్ని అంటే ఒకే ఒక మాట, ఆంధ్రప్రదేశ్ని ఆ రోజుల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆ ఆంధ్రప్రదేశ్లో అమలాపురం ఒక ద్వీపం. ఈ ద్వీపాన్ని ఇండియా లెవెల్కి గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం 100% ఖచ్చితంగా బాలయ్య గారే. అది మీరే చెప్తున్నారు. ఇంత లెగసీ, ఇంత బ్యాగేజ్ తీసుకుని ఇప్పుడు మీరు ఈ 25 years ఆయన చేసినవి తప్ప ఇప్పటివరకు జరిగింది ఏమీ లేదు. దాని తర్వాత ఈ 25 years ఇప్పుడు నెక్స్ట్ జరగాల్సిన అవసరాలు కూడా ప్రజలకి చాలా ఉన్నాయి. మీ అసలు నిర్దిష్టమైన ప్రణాళిక ఏమైనా వేసుకున్నారు అంటే టాప్ ప్రయారిటీ ఏం పెట్టుకున్నారు? అంటే నేనైతే మాత్రం మొదటిదైతే మాత్రం నేను పెట్టుకుంది రైల్వే లైనర్. ఎందుకంటే ఈరోజు మన పార్లమెంట్ పరిధిలోని ఏకైక ట్రాన్స్పోర్ట్ మోడ్ ఏమైనా ఉందంటే అది రోడ్. ఈరోజు మనం ఒకటే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఒక్కటే ఉంటే మనకి నిజంగా రేపన్నాడు మనకి రావాల్సిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అయినా సరే, లేకపోతే రేపు టూరిజం ప్రమోషన్స్ అయినా సరే, లేకపోతే ట్రావెల్ అయినా సరే, ఇవన్నీ చాలా దెబ్బతింటాయి. రేపన్నాడు నేను అనుకుంది ఏంటంటే రేపన్నాడు ఒక రైల్వే లైన్ ఖచ్చితంగా ఆనాడే ఆలోచించారు, శంకుస్థాపన కూడా జరిగింది. నేను దాన్ని చాలా ప్రయారిటీ తీసుకున్నా. రేపన్నాడు నేనేమన్నానంటే ఈ రైల్వే లైన్ ఉంటే రేపన్నాడు మనకి ఒక మేజర్ క్రాప్ ఇక్కడ ఇదేమో కోకోనట్ ఉన్నప్పుడు దాన్ని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఉంటే ఈ రైల్వే లైన్ ద్వారా నిజంగా మనకి చాలా ఉపయోగపడుతుంది. రేపన్నాడు ఆ రైల్వే లైన్ ఉంటే మనకి ఏంటంటే టూరిజంలోని ప్రమోషన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే బయట నుంచి రావాల్సిన వ్యక్తులు ఓన్లీ రోడ్డు మార్గమే కాకుండా ఈరోజు ట్రైన్ రూపంలో కూడా వాళ్ళు రావడం కూడా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే టూరిజం కూడా బాగా ప్రమోట్ అవుతుంది. రేపన్నాడు మేము ఇక్కడ ఉన్న ప్రాంత వాసులు కూడా చాలామంది ఈరోజు బస్సులో అయినా ప్రయాణం చేయాలి, లేకపోతే వాళ్ళ సొంత కార్లు లేకపోతే టాక్సీ కార్స్లోని వాళ్ళు ప్రయాణం చేయాలి. ఈరోజు ఆ రైలు ఇటువైపు నుంచి వెళ్తే రేపన్నాడు వాళ్ళు కూడా బయట రాష్ట్రాలకు వెళ్ళాలన్నా సరే, లేకపోతే ఎక్కడైనా రాష్ట్రం ఇంకో తిరుపతి దేవస్థానం దర్శనంకి వెళ్ళాలన్నా సరే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు మీరు చూశారు ఈ గత 5 సంవత్సరాలు కేంద్రంలోని రైల్వేని ఏ విధంగా వాళ్ళు ప్రమోట్ చేశారు. ఈరోజు అసలు ఎప్పుడైనా మనం అనుకున్నామా ఒక బుల్లెట్ ట్రైన్స్ లాంటివి మన ఇండియాలో కూడా ఉంటాయని? మోడీ గారు చేసి చూపించారు. ఈరోజు అంత ప్రమోషన్ ఉన్నప్పుడు మా దగ్గర అట్లీస్ట్ ఒక రైల్వే ట్రాక్ కూడా లేని పరిస్థితి. ఇంకా అమలాపురం ప్రజలు వందే భారత్ ట్రైన్ చూడాలంటే రాజమండ్రి వెళ్ళి చూసి రావాల్సి వస్తుంది. మా చుట్టూ నుంచి వెళ్ళిపోతున్నాయి బుల్లెట్ ట్రైన్స్, కానీ మాకు చూడాలంటే మేము బయట ఇంకో పార్లమెంట్కి అయితే చూడాల్సిన పరిస్థితి. రేపన్నాడు ఇదే రైల్వే ట్రాక్ కానీ పూర్తవుతే మన ప్రాంతం నుంచి ఒక బుల్లెట్ ట్రైన్ వెళ్తుంటే అసలు రేపన్నాడు ఇది ఎంత మనకి ఉపయోగపడుతుంది అనేది. ఎందుకంటే ఈరోజు అమలాపురం పార్లమెంట్ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనకు చాలా సమయం అయిపోతుంది. మీరు పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాల లోపు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారు? అంటే మేమైతే మాత్రం గత 2019 ఓడిపోయిన తర్వాత నుంచి కూడా ఈ 5 సంవత్సరాలు ఎప్పుడైనా సరే
పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు కూడా మేము కేంద్రానికి వెళ్ళి అక్కడ రైల్వే శాఖ మినిస్టర్ మన అశ్విని వైష్ణవ్ గారిని కలిసి ఆయనతో కూడా కోరడం కూడా జరిగింది. ఇలాగుంది సార్, మీరేమో ఇంత బుల్లెట్ ట్రైన్స్ ఇలాంటి ప్రమోషన్స్లో ఉన్నారు, మాకు అసలు రైల్వే లైన్ కూడా లేని పరిస్థితి, మీరు ఇది ప్రజలు కూడా ఆశిస్తారు, రేపు అన్నాడు ఇది రైల్వే లైన్ ఉంటే కూడా వారికి చాలా ఇంపార్టెన్స్, ఇది చాలా ఉపయోగపడుతుందని. సో మేమేమన్నామంటే ఇది దానికి మీరు అట్లీస్ట్ స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోతుంది, మీరన్నా ఇస్తే కొంతవరకు అన్న ప్రాజెక్టు ముందుకెళ్తుంది. ఈరోజు మనకి మూడు బ్రిడ్జ్లు వేయాల్సిన పరిస్థితి, అందులోని మధ్యలో ఒక బ్రిడ్జ్ పిల్లర్స్ కూడా ఇంకా వేయలేని పరిస్థితి, దానికన్నా ఈ నిధులు ఉపయోగపడతాయి. సో ఆయన దానికి బాగా కృషి చేసి ఈరోజు కేంద్రం వాళ్ళు ఇవ్వాల్సిన నిధులు వాళ్ళు ఇచ్చారు, ఇచ్చి దాన్ని చాలా ప్రమోట్ చేసి ఈరోజు దాన్ని అట్లీస్ట్ ఆ పిల్లర్స్ పూర్తయ్యే వరకు కూడా అది ఉపయోగపడేది. రేపు అన్నాడు నేనేమంటున్నానంటే ఈరోజు అంతవరకు ఏంటంటే ఇంకా పెండింగ్ ఏమున్నాయంటే ల్యాండ్ అక్విజిషన్, అది పూర్తిగా స్టేట్ మీద ఆధారపడి ఉంటుంది. రేపు అన్నాడు స్టేట్ ఇవ్వాల్సిన గ్రాంట్ కూడా మన మీదే ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటికి ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు అయినా సరే, పవన్ కళ్యాణ్ గారు అయినా సరే, లోకేష్ అన్న అయినా సరే అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా రేపు అన్నాడు దీనికి ఇవ్వాల్సినవన్నీ కూడా మేము బాధ్యత తీసుకుంటామని కూడా వారి బహిరంగ సభలో వాళ్ళు తెలియచేయడం జరిగింది. మేము ఒకటే అన్నాం, రేపు అన్నాడు అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది ఒక 2-3 సంవత్సరాల్లోనే పూర్తి చేసే బాధ్యత, కానీ మొదటి రోజు నుంచి దీని గురించి ప్రోగ్రెస్ నేను చూపించుకుంటూ వెళ్తాను. ఎక్కడా కూడా నేను 3 సంవత్సరాల తర్వాత ఇలాగ ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ వరకు ఏం చెప్పకుండా ఏం మాట్లాడకుండా అయితే మాత్రం నేను చేయను. వద్దులేండి, నేను ప్రతి వారానికి అట్లీస్ట్ వారానికన్నా దాని ప్రోగ్రెస్ ఏంటి, దాని వర్క్ ఏంటి, దాన్ని ఎంతవరకు మూవ్ చేసాం, ఎంతవరకు గ్రాంట్లు వచ్చాయి, ఇవన్నీ కూడా ప్రజలు తెలియజేసుకుంటూ ఓన్లీ మాటల్లో చెప్పడమే కాదు ఫిజికల్గా కూడా చూపించడం, ఎంత ల్యాండ్ అక్విజిషన్ చేసాం, దీని ఎంతవరకు దాన్ని రెడీ చేస్తాం, ఇవన్నీ కూడా చూపించి ప్రతి సంవత్సరం వాళ్ళకి రైల్వే లైన్ ప్రోగ్రెస్ ఏంటనేది చూపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ప్రతిసారి అంటే ఎందుకో మిమ్మల్ని కొంచెం చాలా ఎక్కువ పొగుడుతున్నారేమో అని చెప్పి జనం అనుకుంటున్నారు. అంటే చాలా సందర్భాల్లో చూసాం, అంటే హరీష్ ఒక సోషల్ ఇంజనీరింగు, ఈ కుల రహిత సమాజానికి చాలా ఎక్కువ పనిచేస్తాడు అని చెప్పి మిమ్మల్ని అంటారు. ఎందుకు అసలు, అంటే ఆ రకంగా అసలు మీరు చేసిన ప్రయత్నం ఏంటి? అంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, ఆయనతో మాట్లాడినప్పుడు కూడా సరే ఒకటే చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు అంటే మాత్రం ఖచ్చితంగా అందరికీ ఒక ప్రేమ ఉంటుంది, ఒక అభిమానం ఉంటుంది. ఆయన ఒక హీరో. ఆ విధంగా మేము చూసిన మూవీస్ అన్నీ కూడా మ్యాక్సిమం మాకు కూడా ఒక ఫేవరెట్ హీరో లాగా ఆయన మాకు ఒక ఫేవరెట్ హీరో లాగా ఉంటారు. ఆయన ఒక్కసారి వెళ్ళి కలిసాను, జస్ట్ ఒక్కరోజే వెళ్ళి కలిసాను రాజమండ్రిలోని. ఆయన అపాయింట్మెంట్ తీసుకుని ఆ రోజున కూడా చాలా లేట్ అయిపోయాను. అంటే మేము ఏదో మీటింగ్లో ఉండిపోయాము, ఆ మీటింగ్ అయ్యేటప్పుడు బాగా లేట్ అయిపోయింది. అంతలోకి ఆయన సుమారు ఒక 30 నిమిషాల్లో ఆయన బయలుదేరిపోతున్నారు అన్నారు. అన్నాను మరి లేట్ అయిపోతుంది కదా సార్, ఆయన వెళ్తారంటే వెళ్ళండి, నేనేమో ఆల్మోస్ట్ ఇంకా అమలాపురంలో ఉన్నాను, రావడానికి నాకు 45 నిమిషాలు పడుతుంది అంటే లేదు రండి ఆయన చెప్తామన్నారు. వచ్చేటప్పటికి ఆయన ఆగి ఉన్నారు. వచ్చినండి ఆయన అన్నారు హరీష్ అంటే నేను ముందే చెప్పాను సార్, ఐమ్ వెరీ సారీ, ఆల్మోస్ట్ 15 నిమిషాలు లేట్ అయిపోయానంటే పర్లేదమ్మా నువ్వు రా అని చెప్పి ఆయన వచ్చి దగ్గర తీసుకుని ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అడిగారు ఏంటి ఎలా జరుగుతున్నాయి, ఏం చేస్తున్నావు అని చెప్పి. ఐ టోల్డ్ హిమ్ సార్ దిస్ ఇస్ వాట్ మై థాట్ ప్రాసెస్. ఇలా రైల్వే లైన్ గురించి మాట్లాడడం, లేకపోతే రేపు అన్నాడు కొన్ని విషయాలు ఈ 5 సంవత్సరాలు జరిగాయి ఈ ప్రాంతంలోని, కొన్ని గొడవలు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం సృష్టించింది. కానీ ఆయన అడిగారు ఏంటి మీరు అసలు ఏం చేస్తారన్నారు. సరే ఈరోజు నాకైతే మాత్రం నన్ను రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి నాకు అవకాశం ఓకే. కానీ నేను ఎప్పుడు కూడా అందరినీ కలుపుకుని వెళ్ళే ఆలోచనలో నేను ముందుకు వచ్చాను. నేను ఎప్పుడు కూడా ఆనాడు ఈ ప్రాంతంలో కూడా ఒక గొడవ జరిగింది, అందరికీ కూడా తెలిసిన విషయం. కానీ ఆ టైంలో చాలామంది నాకు చెప్పారు లేదు సార్ వాళ్ళందరూ వ్యతిరేకం అంటే సార్ అన్నారు. నేను ఒకటే అడిగా, పేరుకి వీళ్ళందరూ వ్యతిరేకం అయ్యి ఉంటే మా పార్టీ వాళ్ళని కూడా కావాలని పెట్టారు. ఆనాడు నేను ఒకటే చెప్తా, వైసీపీ ప్రభుత్వం పేరు ముందేమో కోనసీమ జిల్లా అని పెట్టారు, దాని తర్వాత పేరుని మార్చి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని మార్చారు. అంటే నేను ఒకటే చెప్తాను, ఎప్పుడైనా సరే ఈ ప్రాంతంలోని ఇది ఒక అమలాపురం పార్లమెంటు
ఒక జిల్లా అవ్వాలి అంటే దానికి పేరు బిఆర్ అంబేద్కర్ పెట్టాలనేది అది ఎప్పటి నుంచో రాస్తుందండి. ఇప్పుడే కాదు, 99లో నుంచి కూడా అది ఉంది. డిమాండ్ అందరికీ తెలుసు, ఆ డిమాండ్ ఉందని అందరికీ కూడా తెలుసు. కానీ ఆ విషయాన్ని వీళ్ళు ఎందుకు కావాలని ముందు వైసీపీ ప్రభుత్వం అయితే మాత్రం అధికారంకి వచ్చిన తర్వాత జిల్లాలు విడగొట్టిన తర్వాత వాళ్ళు మొదటి పేరు ఏం పెట్టారంటే కోనసీమ జిల్లా అని పెట్టారు. అలాగని చెప్పి దళితులతో కూర్చున్నారా? లేదు. వాళ్ళందరితో కూర్చుని మాట్లాడారా ముందే? ఇలా కోనసీమ జిల్లా పెడతాం అనుకుంటున్నాం, మీ అభిప్రాయాలు ఏంటి, మీ అందరూ అడుగుతున్నారు, మీ డిమాండ్ ఉంది కానీ మేము ఇది చెప్తున్నామని చెప్పి మాట్లాడారా? ఎక్కడ మాట్లాడదా? వాళ్ళేమో మిలీనియం మార్చ్ పెట్టి వాళ్ళు అన్ని చోట్లకి వాళ్ళు ర్యాలీలు పెట్టి మేము ఖచ్చితంగా రేపు ఇది బిఆర్ అంబేద్కర్ జిల్లా అని పేరు రావాలని చెప్పి వాళ్ళు ఎంత కష్టపడి మొత్తం ఒక అన్ని ర్యాలీలు పెట్టిన తర్వాత పేరేమో అప్పుడు మార్చి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పెట్టారు. అప్పుడు వెండి ఇతర కులాలలో నుంచి వెండి ఇబ్బంది వచ్చింది, చాలా వరకు వచ్చింది. కానీ వాళ్ళు ఒకటే, వాళ్ళు నిరసన వాళ్ళు తెలియజేయాలనుకున్నారు. నిరసన తెలియజేసుకోవాలనుకుంటే ఆ రోజునేమో వాళ్ళని 144 సెక్షన్ విధించారు, వాళ్ళని బయటికి రానివ్వకుండా చేశారు, వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దాని తర్వాత అప్పుడు ఆ రోజున ఒక గొడవ స్టార్ట్ అయింది. ఆ రోజు మీరు అందరికీ తెలుసు, ఆ రోజు బస్సు తగలబెట్టారు, దాని తర్వాత మినిస్టర్ ఇల్లు తగలబెట్టారు, దాని తర్వాత ఒక మా ముమ్మడివరం ఎమ్మెల్యే ఆయన ఇల్లు కూడా తగలబెట్టడం కూడా జరిగింది. దాని తర్వాత అది అయిపోయిన తర్వాత సుమారు 200 మందిని అరెస్ట్ చేశారు. 2 నెలల వరకు వాళ్ళు జైల్లోనే ఉన్నారు. అంటే ఆ 200 మంది అన్ని కులాల వాళ్ళ ద్వారా కేవలం దళితునే చేశారు? అన్ని కులాల వారికి కాదు, ఓన్లీ 2 పార్టీ వాళ్ళు ఉన్నారు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ. నాకు అర్థం కాదు నిజంగా, నేను అన్నా ఇదేంటండి ఓన్లీ చూస్తే వీళ్ళిద్దరు పార్టీలో ఉన్నారని మేము కూడా అడిగాం. అడిగితే కాదండి సార్, వీళ్ళు కెమెరా ఫుటేజ్లో ఉన్నారు, వీళ్ళు కనిపించారు, వీళ్ళు వాట్సాప్లోని ఇంత డీటెయిల్ డిస్కషన్ ఉంది, వీళ్ళు అక్కడ వెళ్ళి మినిస్టర్ గారు వీళ్ళు తగలపెట్టమన్నారు అని చెప్పి మెసేజ్లు ఉన్నాయి, లేకపోతే వీళ్ళు దొరకట్లేదని చెప్పి వాళ్ళు ఇంటి పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారో వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టారు వీళ్ళు వచ్చే వరకు. ఇవన్నీ చేసే అవకాశం లేదు, చేయకూడదు కూడా, కానీ చేశారు. అంటే వీళ్ళని రప్పించడానికి చేశారు అన్నారు. సో ఇవన్నీ చేశారా? మొన్న ఇంత ప్రూఫ్ ఎవిడెన్సెస్ కూడా ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఓకే, మరి మొన్న ఇవన్నీ కేసులు తీస్తారు సార్, మరి వీళ్ళందరి మీద ఆ ప్రూఫ్ ఎవిడెన్సెస్ లేవా? అంటే బయట ఇంకొకటి కూడా ఉంది టాక్. ఎందుకంటే ఎవరైతే అరెస్ట్ అయ్యారో దానిలో అసలు ఆ తగలబెట్టిన వాళ్ళు, వాస్తవంగా తగలబెట్టిన వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు మినిస్టర్ అనుచరులే, వాళ్ళని మాత్రం చాలా కన్వీనియంట్గా పక్కన పెట్టారు. నేను ఇప్పుడు నా పాయింట్గా వస్తా. ఇప్పుడు 200 మందిని అరెస్ట్ చేసిన వాళ్ళంతా తగలబెట్టారు లేకపోతే ఇవన్నీ చేశారు అంటున్నారు. మరి ఇప్పుడు వీళ్ళందరి మీద కేసులు తీస్తారు, మరి ఇప్పుడు తగలబెట్టిన వాళ్ళు ఎవరు? దాని చూడ వాసుకి చాలామంది చెప్తారు, వీళ్ళంతా కూడా మినిస్టర్ తాలూకు వాళ్ళే వచ్చి ఇల్లు అన్నీ కూడా తగలబెట్టారు అంటారు. మరి ఎవరిని అరెస్ట్ చేశారు, ఎవరిని ఎందుకు వీళ్ళని 3 నెలలు లోపల పెట్టారు? వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ రోడ్డు మీద లాగి పాపం రోజు వాళ్ళు టెంట్ వేసుకుని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా కూర్చుని, సార్ మా పిల్లలు ఏం తప్పు చేయలేదు సార్, వెళ్ళి గొడవ అవుతుందని వెళ్ళి చూసేస్తారు అంటే, లేదు నేను మాట్లాడుతున్నానమ్మా అని చెప్పి ఆయన కూడా పాపం చాలాసార్లు చెప్పారు. కానీ కేసు విధించిన తర్వాత ఇంకా చేసేది ఏముంటుంది? ఆయన కూడా 3 నెలలు సుమారు ఆయన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు టీడీపీ జనసేనలో అరెస్ట్ చేశారన్నారు. అంటే వాళ్ళని ఒక రకమైన భయం క్రియేట్ చేసి వాళ్ళని అటువైపు తిప్పుకోవడం కోసం చేసిన రాజకీయ క్రీడలో భాగమేమో అనుకోవచ్చు అనుకుంటాయి. చాలామంది నాకు చెప్పారు ఆ టైంలో, ఒకటే చెప్పారు, సార్ మీరేమో స్టేషన్కి వెళ్ళి తెలుగుదేశం నాయకులు అరెస్ట్ అయిన వాళ్ళందరినీ మీరు కలుద్దాం అనుకుంటున్నారు, మీరు చేయకూడదు, దళితుల్లోని వాళ్ళందరూ కొంచెం వ్యతిరేకం అవుతారు అన్నారు. మా తెలుగుదేశం వాళ్ళు అయితే మాత్రం నేను చేయలేదు సార్, నేను మీ అందరికీ కూడా ఒకే మాట తెలియజేసుకున్నాను, వాళ్ళు చేసే పరిస్థితి కూడా ఉండదు. ఈరోజు కేవలం ఆ రోజుని వీళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారనే ఏకైక ఆలోచనతో వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలనే ఆలోచనతోనే వాళ్ళందరినీ పట్టుకెళ్ళడం జరిగింది. నేను స్టేషన్ కూడా స్టేషన్కి వెళ్ళి కూడా వాళ్ళని కలిశాను. దాని తర్వాత స్టేషన్ బయట, జైలు బయట మేము మాట్లాడడం కూడా జరిగింది.
మాట్లాడిన తర్వాత వాళ్ళందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తాం, కావాలని మా వాళ్ళ మీద మీరు శిక్ష విధించారు, కానీ మా వాళ్ళు ఏ పాత్ర లేదు, వాళ్ళేమో పాపం దొరకట్లేదని చెప్పి మీ మీద మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తారని చెప్పి వాళ్ళు కొంచెం అండర్ గ్రౌండ్ అవుతే వాళ్ళ పిల్లల్ని మీరు స్కూల్ నుంచి పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. సో సరే, వాట్ ఎవర్ ఇదంతా జరిగింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిశాను. కలిసినప్పుడు ఆయన అడిగారు ఏమైందంటే, అప్పుడు చెప్పాను సార్ మా వాళ్ళు ఎలాగా, అందరూ కూడా నన్ను కూడా చెప్పారు ఎలాగంటే, అప్పుడు నేను ఈ విధంగా ఈ స్టేషన్ జైలుకి వెళ్ళాను సార్, వాళ్ళతో మాట్లాడి ఇలా చెప్పాను. దాని తర్వాత మేము అందరూ కూడా కలిసి రేపు అన్నాడు మేము కూడా కొంచెం యువత కాబట్టి సార్ మేము కూడా ఏంటంటే ఈ క్యాస్ట్ అప్రోచ్ కాదు, అందరూ కలుపుకుని వెళ్ళాలి అని మేము ఆయనతో మాట్లాడేటప్పటికి ఆయన ఒక్క సడన్గా ఇలాగ లెగ్సి ఆయన ఒకటి అన్నారు, దీని గురించి నేను ఎప్పటి నుంచి పోరాడుతున్నానో అన్నాడు. సార్ అంటే నేను ఎప్పటి నుంచో హరీష్, నేను ఎప్పుడు అమలాపురంకి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు చెప్పే ఒకే ఒక మాట, అన్ని కులాలు కలుపుకుని వెళ్ళాలి, ఏ ఒక్కరు వారుగా ఉండకూడదు, రేపన్నాడు మన భవిష్యత్తు ఉండాలంటే అన్ని కులాలు కలుపుకుని వెళ్ళాలని చెప్పి నేను ఎప్పటి నుంచో పోరాడుతున్నాను. అలాంటి పోరాటానికి మీరందరూ కూడా మీరు చేస్తున్నారనేది మీరు చెప్పేటప్పటికి నాకు చాలా ఆనందించింది. అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఆయన ఒక మీడియాలోని ప్రెస్ నోట్ రిలీజ్ చేశాను. ప్రెస్ నోట్ తర్వాత ఆయన వెంటనే భీమవరంలోని ఆయన మాట్లాడడం కూడా జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఈ గత వారం రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో ఆయన అమలాపురం పార్లమెంట్లోని ఏ నియోజకవర్గంకి వచ్చినా కూడా ఆయన నా గురించి మాట్లాడడం జరిగింది. ఆయన ఏంటంటే ఒక్కసారి హీస్ అ వెరీ హంబుల్ పర్సన్ అండి. ఒక్కసారి ఒక నమ్మారంటే మాత్రం ఆయన ఇంకా ఆ నమ్మకాన్ని అసలు ఎప్పుడు కూడా మానుకోదు, ఇంకా అతని మీద పూర్తి నమ్మకం ఉంటుంది. ఆ విధంగా నేను ఏమనుకున్నానంటే ఆయన నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ అలా నిలబెట్టుకుంటాను. ఆయన నిజంగా మాకు ఒక బలం, ఒక విధంగా ఆయన ఏ విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తారో ఆయన కూడా అన్నీ కూడా ఆయన మమ్మల్ని జాగ్రత్తగా ఆయన మాట్లాడే విధానం మేము చూస్తుంటే రేపన్నాడు ఆయనకి ఎప్పుడు మేము అభిమానంగా ఉంటామని. చూసారుగా, ఇది హరీష్ బాలయోగి అంతరంగం. ఆయన ఏం చేయబోతున్నారు అంటే, ఒక మోయలేనంత లెగసీ భుజాల మీద ఉన్నా కూడా దాన్ని చాలా ఆనందంగా ఆ లెగసీని తీసుకుంటూ, ఆ లెగసీకి సంబంధించి బాలయోగి గారికి ఒక చిన్న మచ్చ కూడా తీసుకొచ్చే పని నేను చెయ్యను అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా అమలాపురం ప్రజలకు హామీ ఇస్తున్నారు.